జరిగిన సంఘటన పాడేగలకు సంబంధించిన చెరువు సమస్య పైన తాహర్ వలీ అనే వ్యక్తి మా కూటమి నాయకుడే. ఆయన విధానం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. ఈ రోజుకి మా కూటమి నాయకుడు మేము గౌరవిస్తున్నాము తాహర్ వలీని. మేము ఒకటి అడుగుతున్నాను, ఒక సమస్య పైన 1955 నుంచి సమస్య ఉంది. ఆ సమస్య పైన నువ్వు గత దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఇన్ని సంవత్సరాల నుంచి లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎమ్మెల్యే పార్థసారథి అయిన తర్వాత నువ్వు చెప్తున్నావు, విమర్శిస్తున్నావు. మాకు ఎమ్మెల్యేగా మీరు గెలిచినారు, మాకు మీరు చేయాలి మీరు అని చెప్తున్నారు. అయ్యా మేము ఒకటి అడుగుతున్నాము, మీకు గత 2 సంవత్సరాల నుంచి నువ్వు పోరాడుతున్నావు, రైటే. నువ్వు ఎమ్మెల్యే సారు ఇంటి పైన నువ్వు ఏదైతే నువ్వు పోయిన సోమవారం రోజు ఆయన ఎమ్మెల్యే గారు ఇంట్లో లేకపోతే, ఊళ్ళో లేకపోతే ఆయన ఇంటికి పోయి ఆయనకి మెమరణ ఇయ్యాలని అని చెప్పిపోయి ఆయనకి ఇంటికి గేటుకి తలుపుకి మీరు ఒక మెమరణ ఇచ్చి మీరు అక్కడ ధర్నా చేసి బాగానే ఉంది. మీరు చేసింది వాస్తవమే, బాగానే ఉంది, లేదని చెప్పలేదు. ఒక మనిషి విమర్శించే తప్పుడు మరి గత వైసీపీలోన 2019 నుంచి 2024 వరకు మీరు ఎందుకు ఆలోచన చేయలేదు? అంటే వైసీపీ తీర్థం పోసుకున్నారు మీరు ఆ రోజు? వైసీపీకి మీరు లొంగిపోయినారు ఆ రోజు సాయి ప్రసాద్ రెడ్డికి మీరు ఆ రోజు కూడా మీరు ఇలాగ పోవాల్సి ఉంటుంది. ఆయన ఇంటి దగ్గర పోవాల్సి ఉంటుంది, ఆయన ఇంటి దగ్గర ధర్నా చేయాల్సి ఉంటుంది, ఆయన చేయాల్సి ఉంటుంది. నేను ఆ రోజు నుంచి నువ్వు ఇట్లా పోరాడంటే నేను కూడా ఈరోజు నువ్వు చేసే పని చాలా అద్భుతంగా చేస్తున్నావు, బాగానే చేస్తున్నావు అని చెప్పి నీకు కూడా నేను సపోర్ట్ నేను చేస్తా, లేదని చెప్పలేదు. ఈరోజు ఒక కేసు ఉంది. అది ఒక మహిళ అనే అమ్మాయి, విజయలక్ష్మి అనే అమ్మాయి పైన మీరు ఆరోపణ చేస్తున్నారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నీకు తెలీదు, నాకు తెలీదు. విజయలక్ష్మి అనే అమ్మాయి నేను ముగ్గురుతో కొన్నాను. ఆది లక్ష్మమ్మ, రామచంద్రయ్య, తర్వాత సత్యనారాయణ, ఈ ముగ్గురుతోనే నేను కొన్నా అని చెప్పి ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉండవి. ఆమె కోర్టుకు పోయింది. నువ్వు ఊరు తరపు నుంచి నువ్వు తాహర్ వలీ అనే వ్యక్తి నువ్వు కూడా కోర్టుకు పోయినావు, రైట్. నీకు ఏదైతే గెజిట్ ఇచ్చినారో ఏదైతే చేసినారో మీరు చేయండి, వద్దని చెప్పలేదు. మేము కూటమికి కూడా మీకు సపోర్ట్ చేస్తాం, లేదు అనుకోవద్దండి. ఎందుకంటే ఒక కోర్టు పరిధిలో ఉన్నది. ఎమ్మెల్యే పార్థసారథి గారు 2 సంవత్సరాల నుంచి మీరు చేయలేకపోతున్నారు అంటారే, ఏమి ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంట్లో సమస్య పైన నుంచి మాట్లాడుతున్నారా? వాళ్ళ ఇంట్లోది ఏమన్నా ఆస్తి ఏమన్నా ఇస్తున్నాడా? మీరు అడిగిన వెనకలే మేము చేసేయాలని చెప్పేది ఏమన్నా ఇది ఉందే? ఒకసారి మీరు ఆలోచన చేయాలా తాహర్ వలీ గారు. మీరు ఆలోచన చేసే కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టుకి విషయాలు అంటే ఒక జడ్జి గారు ఉన్నారు, కోర్టు ఉంది, లాయర్లు ఉన్నారు, వివరించి ఏది మంచి ఏది చెడ్డ అని చెప్పి వివరించి చేస్తారు. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు గత 2019 నుంచి 2024లో మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఈరోజు మా కూటమికి నువ్వు మచ్చ చేస్తున్నావు. నువ్వు ప్రజల కోసం చేసే వ్యక్తి అయితే నువ్వు చేర్చుకోవాలి. నేను చేయొద్దని చెప్పలేదు, చేర్చుకోవాలి. వర్కులు ఏదైతే ఉండదో, ఊరి సమస్య ఏదైనా, ఊరికి తాగునీరు ఏదైతే సమస్య ఉందో అందరికీ సంబంధించింది అది. మీరు ఒకసారి ఆలోచన చేసి చేయాలని చెప్పి తాహర్ వలీ గారు మీకు చెప్తున్నాను. దయచేసి విమర్శించే తప్పుడు కోర్టు విషయమా లేదా మన ఎమ్మెల్యే విషయమా అని ఒకసారి ఆలోచించేయండి. తహసీల్దార్ ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, అధికారులు చాలా మంది ఉన్నారు. అధికారుల పైన ఇన్ని రోజులు లేకుందే నువ్వు ఇప్పుడు తీసుకొస్తున్నావు, రైట్. నువ్వు తీసుకొస్తున్నావు, నీకు మేము సపోర్ట్ కూడా చేస్తాం కూడా, లేదని చెప్పలేదు. దీనికి పరిష్కారం ఇచ్చేది ఎవరు పరిష్కారం చేస్తారు? ఎమ్మెల్యే గారికి పరిష్కారం చేసేది. ఇప్పుడు చేసేది కేవలం కోర్టు పోయింది కనుక జడ్జి గారు పరిష్కారం చేస్తారు దీన్ని. ఒకసారి తాహర్ వలీ గారు మీరు గుర్తించుకోవాలి. మీరు ఇలా చేసేది పద్ధతి కాదు. మా కూటమి నాయకుడే కనుక మేము కూడా మీకు ఏం చెప్పలేకపోతున్నాము. ఒకసారి గమనించండి. ఏదైతే కోర్టు పరిధిలో ఉండదో మనం కలిసి కట్టి సాధించుకుందాం. అంతేగాని మీరు ఇలా విమర్శించే పద్ధతి కాదు.
దీన్ని ఎందుకంటే ఇది నువ్వు ఏదైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీర్థం పుచ్చుకున్నావని మేము అనుకుంటున్నాము. దయచేసి ఇలా ఆరోపణలు మీరు తెచ్చుకోవద్దండి, దయచేసి ఆలోచించండి. నా పేరు మహాదేవ్, నార్త్ మండల అధ్యక్షుడు.